హాయ్ అండి అందరికీ. సిక్ సిక్స్త్ క్లాస్ సోషల్‌కి సంబంధించి ఇది థర్డ్ లెసన్ అనమాట. థర్డ్ లెసన్ నుంచి మనం పేజ్ నెంబర్ వైస్‌గా లెసన్ మొత్తం కవర్ చేస్తూ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే పటంలో చూపిన అంశాన్ని బట్టి చూడండి. పటంలో చూపినటువంటి అంశాన్ని బట్టి లేదా వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి పటం యొక్క రకం కానిది. చూడండి, ఈ ఎబ్రివేషన్ అంటే ఈ స్టేట్మెంట్ అంతా కూడా మనకి పేజ్ నెంబర్ 57లో ఉండదు. అక్కడ పటాల రకాలని చెప్పేసి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ అనేది మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వేరే అదర్ పేజ్లో మనకి స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే పటంలో చూపినటువంటి అంశాన్ని బట్టి కానీ లేదా ఉపయోగాన్ని బట్టి కానీ, అంటే ఇదే ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాను, మరి పటాల రకాలను మెన్షన్ చేసేయచ్చు కదంటే, మరి స్కేలు ఆధారంగా పటాలు రెండు రకాలుగా ఉన్నాయి. అందువలన మనం ఏంటంటే మరి ఇక్కడ ఇది మాత్రం మనం మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి పటం యొక్క రకం కానిది ఏమిటి, మనకి టెక్స్ట్ బుక్లో మరి 6th క్లాస్లో అయితే మనకి పటాలు 3 రకాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చేశారు. పటాలు 3 రకాలని. కానీ మనం 7th వచ్చేసరికి పటాలు 4 రకాలని కూడా వస్తుందన్నమాట. అక్కడ చారిత్రక పటం అనేటటువంటిది ఒకటి యాడ్ అవుతుందన్నమాట. చారిత్రక పటం అనేది కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఇవ్వలేదు, మళ్ళీ 6th క్లాస్లో అది లేదు కదా అని మీరు అంటారని. సో ఇక్కడ పటం యొక్క రకం కానిది ఏంటంటే ఈ చిత్తు పటం అనేటటువంటిది పటం యొక్క రకం కానిది. భౌతిక పటాలు, రాజకీయ పటాలు, విషయ నిర్దేశిత పటాలు, చారిత్రక పటాలు అని 4 రకాలుగా ఉంటాయన్నమాట. 7thలో ఉంది. సో 7th అయినా 6th అయినా మనకు కావాల్సింది కంటెంట్ కాబట్టి 4 రకాలు గుర్తుపెట్టుకోండి. ఈ 6th బట్టి అయితే మాత్రం ఇదన్నమాట. నెక్స్ట్ వన్, స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్న లేదా పరిశీలించిన స్థలాలు గుర్తుపెట్టుకుంటాం కదా, అదనమాట. గుర్తు అంటే సింబల్ కాదు. గుర్తు ఉన్నటువంటి లేదా పరిశీలించిన స్థలాలు, సంకేతాలను బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీసేదన్నమాట. ఏదైతే గుర్తున్న దాన్ని అలా గీసేయడం అనమాట. దాన్ని ఏమంటాం? దానికి ఒక మెజర్మెంట్స్ కానీ, స్కేలు కానీ, రంగులు కానీ, చిహ్నాలు కానీ ఇటువంటివి కూడా ఏమీ ఉపయోగించకుండా అప్పటికప్పుడు గీసేటటువంటిది చిత్తుపటం. మొత్తం భూమిని కానీ లేదా అందులో ఒక భాగం గురించి కానీ ఒక సమతల ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా గీసేదేమిటి? మొత్తం భూమిని కానీ లేదా అందులో ఒక భాగం గురించి కానీ సమతల ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా గీసేదే మరి పటం లేదా మానచిత్రం. పటం కూడా అలాగే గీస్తారు, మానచిత్రం కూడా అలాగే గీస్తారు. పటము మరియు మానచిత్రం, లేదా కాదు, పటము మరియు మానచిత్రం రెండూ కూడా మరి స్కేల్కు అనుగుణంగానే గీస్తారు. నెక్స్ట్ వన్, పటంలో ముఖ్యమైన అంశం కానిది. మరి ఇక్కడ చూడండి, పటము అనేటటువంటిది పేజ్ నెంబర్ 59లో ఉంది. మరి మానచిత్రం అనేటటువంటిది మాత్రం మనకి ముఖ్యాంశాలు చదవండి. చివర ముఖ్యాంశాలు ఉంటాయి కదా, ఆ ముఖ్యాంశాల దగ్గర పటము మానచిత్రం అని చెప్పేసి ఈ అబ్రివేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, పటంలో ముఖ్యమైన అంశం కానిది. పటంలో ముఖ్యమైన అంశాలు ఏంటేంటి? 4 ఇచ్చారు మనకి. దిక్కులు, స్కేలు, చిహ్నాలు మరియు రంగులు. స్కేలునే మనం కొలబద్ద అంటారు. మనకు అందుకే మీకు కొలబద్దాన్ని ఇచ్చినా కానీ మీరు చేయగలగాలి. దిక్కులు లేదా దిక్కులు అని ఇచ్చినా చేయగలగాలి, స్కేలు లేదా కొలబద్దాన్ని ఇచ్చినా చేయగలగాలి, చిహ్నాలని ఇచ్చినా చేయగలగాలి. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఒక్కొక్కసారి తెలుగులో మనకి ఇచ్చేస్తుంటారనమాట. అలా కూడా చేయగలగాలి. అలాగే రంగులు 1, 2, 3, 4. సో ఈ 4 కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ పాక్షిక ప్రమాణం అనేటటువంటిది కాదు. క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయడానికి గ్లోబ్ అనేటటువంటిది ఉపయోగకరంగా ఉంటుంది. దేశము, రాష్ట్రము, జిల్లా, నగరం వంటి ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవడానికి గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది. దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవడానికి పటాలు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రపంచ పటంలో మహాసముద్రాలు, ఖండాల గురించి నేర్చుకోవచ్చును. చూడండి, ప్రపంచ పటంలో వేటిని నేర్చుకోవచ్చు అంటే మహాసముద్రాల గురించి, ఖండాల గురించి. ఇక్కడ చూస్తే మీకు సరికానిది ఏమిటి? ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదు. చూడండి, దేశం గురించి, జిల్లా గురించి, నగరం గురించి అలా చిన్న చిన్న వాటి గురించి మనం నేర్చుకోవాలంటే గ్లోబ్ అనేటటువంటిది అనుకూలంగా ఉండదు. అదే సరికాదనమాట. ఉంటుంది అని ఇచ్చాం కాబట్టి ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, సో మనకి ఇక్కడ ఈ మిగతా కూడా గుర్తుపెట్టుకోండి బాగా. ఒకే మొత్తంగా నేర్చుకోవాలి. భూమి యొక్క ఆకృతి మొత్తం ఒకే మొత్తంగా నేర్చుకోవాలంటే గ్లోబ్ అవసరం. గ్లోబే బాగుంటుంది. ఇలా దేశము, జిల్లా, పటం, ఇలా నగరం, ఇలా చిన్న చిన్న నేర్చుకోవాలంటే పటాలు అనేటటువంటివి అనుకూలంగా ఉంటాయి. ప్రపంచ పటంలో ఏమేమి నేర్చుకోవచ్చు అంటే మహాసముద్రాలు, ఖండాల గురించి నేర్చుకోవచ్చు. క్రింది వానిలో సరికానిది ఏమిటి? ప్రధాన దిక్కులు అనగానే మనకి ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర. సో మూలలు అనేటటువంటివి ప్రధాన దిక్కులుగా రావు.
మధ్యస్థంగా ఉండేటటువంటి మిగిలిన 4 దిక్కులు అంటే వీటిని మూలలు అంటాం. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అలాగే పటంలో దిక్కులన్నింటిలో ప్రధానమైనది తూర్పు అన్నాం. ప్రధానమైనది తూర్పు కాదు, ఉత్తరం. పటంలో ఉండేటటువంటి దిక్కులన్నింటిలో ప్రధానమైనది ఉత్తరం. పటాలలో కుడి చేతి వైపు చూడండి, కుడి చేతి వైపు పటంలో ఒక పటం ఎలా ఉందంటే కుడి చేతి వైపు అంటే ఇటువైపు పై భాగంలో ఎన్ అనేటటువంటి అక్షరాన్ని ఇలా బాణపు గుర్తుతో సూచిస్తారనమాట. ఎన్ అనేటటువంటి అక్షరాన్ని బాణపు గుర్తుతో సూచిస్తారు. నెక్స్ట్ వన్, భూమిపై 2 ప్రదేశాల మధ్య వాస్తవమైనటువంటి దూరానికి పటంలో ఆ 2 ప్రదేశాల మధ్య ఉన్నటువంటి దూరానికి గల నిష్పత్తికి గల పేరేంటి? భూమిపై దూరానికి పటంలో దూరానికి గల నిష్పత్తినే మనం స్కేలు లేదా కొలబద్ద అంటారు. క్రింది వానిలో సరి అయినది ఏది? దిక్కులను తెలుసుకునేందుకు దిక్సూచీని వాడుతాం. పటం పై భాగంలో చూపబడే దిక్కు ఉత్తర దిక్కు. పటాల సంకలనాన్నే అట్లాస్ అని పిలుస్తాం. సో పైవన్నీ కూడా సరి అయినవి. పటంలో చిహ్నాలను ఈ క్రింది విధంగా సూచిస్తారు. పటంలో చిహ్నాలను ఎలా సూచిస్తారంటే అక్షరాల రూపంలో కానీ, రంగుల రూపంలో కానీ, చిత్రాల రూపంలో కానీ, గీతల రూపంలో కానీ, పైవన్నీ రూపాల్లో కూడా చిహ్నాలను చూపించవచ్చు. ఒక ప్రాంతంలో మనకి భాష తెలియలేదు, మరి ఎవరి సలహాలు అడగకుండానే మరి పటంలోని చూడండి, ఎవరి సలహాలు అడగకపోయినప్పటికీ పటం ఉండాలి. పటంలోని వీటి సహాయంతో సమాచారాన్ని పొందవచ్చు. లేదా అదే ప్రశ్న ఇంకొకలాగా, తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని అందించేవి. సో ఏదైనా ఆన్సర్ మనకు ఒకటే. చిహ్నాల ఆధారంగా మనం ఎవరిని అడగకుండానే పటం ద్వారా, ఆ చిహ్నాల ద్వారా ఎక్కడ ఏమున్నాయి, పోస్ట్ ఆఫీస్కి సింబల్ ఉంటుంది, బ్రాడ్ గేజ్కి ఒక సింబల్ ఉంటుంది, అలా రైల్వే మార్గానికి ఒక సింబల్ ఉంటుంది, చెట్లకు ఒక సింబల్ ఉంటుంది, ఏదో ఒకటి అలా సింబల్ని బట్టి మనం రైల్వే స్టేషన్కి ఒక సింబల్ ఉంటుంది, అలా మనం తెలుసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. పటాలను తయారు చేసేవారిని ఇలా పిలుస్తాం, కార్టోగ్రాఫర్స్. 2 ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని దీని సహాయంతో లెక్కించవచ్చు. 2 ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని దీని సహాయంతో లెక్కించవచ్చు. స్కేలు సహాయంతో లెక్కించవచ్చు. పటాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే పటంలో 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించుటకు స్కేలు ఉపయోగిస్తాం. పటంలో భవనాలు, వంతెనలు, రైల్వే రవాణా మార్గాలు మొదలైనవి చూపుటకు చిహ్నాలను ఉపయోగిస్తాం. మరి చిత్తుపటం అనేటటువంటిది స్కేలు, దిక్కులు చూపుతూ గీయబడుతుంది. చూడండి, చిత్తుపటం అనేటటువంటిది స్కేలు, దిక్కులు చూపుతూ గీయబడదు. సో ఇక్కడ మనకి థర్డ్ సరికాదు. భూమిపై ఎత్తుపల్లాలు రంగుల ద్వారానే చూపవచ్చును. భూమిపై ఎత్తుపల్లాలు అనేటటువంటివి ఈ క్రింది వాటి ద్వారా చూపవచ్చు. దేని ద్వారా చూపవచ్చు? స్కేలా, ఇలా అని చెప్పేసి ఆప్షన్లు ఇవ్వచ్చు. అప్పుడు మనకి భూమిపై ఉండేటటువంటి ఎత్తుపల్లాలను రంగుల ద్వారా చూపవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. రాజకీయ పటాలు ఈ క్రింది వాటి సరిహద్దులను తెలియజేయవు. రాజకీయ పటాలు వేటిని తెలియజేస్తాయి? చిన్న చిన్న వాటిని తెలియజేస్తాయి. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు ఇవన్నీ తెలియజేస్తాయి. ఈ ఖండాలు వాటి యొక్క సరిహద్దులు, ఖండాల గురించి తెలియజేయవన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, ప్రపంచ భౌతిక పటాలలో ప్రపంచానికి తెలియజేసే భౌతిక పటాలలో మరి ఈ క్రింది వాటి సరిహద్దులను చూడవచ్చును. వేటిని చూడవచ్చు అంటే ఖండాల యొక్క సరిహద్దులని చూడవచ్చు. భౌతిక పటాల ద్వారా ఈ క్రింది భౌగోళిక స్వరూపాలను చూడవచ్చు. భౌతిక పటాల ద్వారా వేటిని చూడవచ్చు అంటే మనకి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అన్నమాట. భౌతిక పటాల ద్వారా పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. క్రింది వానిలో భారతదేశముతో సరిహద్దును పంచుకునేటటువంటి దేశం, పంచుకోనని దేశం ఏమిటి? ఇవన్నీ కూడా మనకి భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఏంటంటే 7 దేశాలు: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్. ఈ 7 దేశాలు కూడా మనకి మరి భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ థాయిలాండ్, వియత్నాం అనేది కాదు. క్రింది వానిలో సరి అయినది ఏది? భౌతిక పటంలో రంగులు ఉపయోగిస్తారు.
విషయ నిర్దేశిత పటంలో రకరకాల తీవ్రతలను చూపించడానికి నమూనా రంగులు ఉపయోగిస్తారు. నమూనాలు మరియు రంగులు ఉపయోగిస్తారు. విషయ నిర్దేశిత అనమాట. ఇది విషయాన్ని తీర్చిత కాదు. విషయ నిర్దేశిత పటాలలో రంగులకి బదులుగా దిద్దడం కానీ, గీతలు కానీ వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. భౌతిక పటాలలో రంగులు ఉపయోగిస్తారు ఎందులో అంటే భౌతిక పటాలు. విషయ నిర్దేశిత పటాల్లో రకరకాల తీవ్రతలు తెలియజేయడం కోసం నమూనాలు కానీ రంగులు కానీ ఉపయోగిస్తారు. ఆ నమూనాలు ఏంటేంటి? దిద్దడం కానీ, గీతలు కానీ ఇలాంటి నమూనాలు ఉపయోగిస్తారు. రంగులు కూడా ఉపయోగిస్తారు. భౌతిక పటాలలో పసుపు రంగు అనేటటువంటిది చూపబడే నైసర్గిక స్వరూపం ఏమిటి? పసుపు రంగు అనేది పీఠభూముల్ని తెలియజేస్తుంది. క్రింది వానిలో భౌతిక పటాలలో వాడేటటువంటి రంగులకు సంబంధించి సరికానిది ఏమిటి? సరికానిది ఏది? జలభాగాలు నీలం రంగు, మైదానాలు మరియు పల్లపు భూములు. చూడండి, పల్లపు భూములు అనే ఆప్షన్ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. మైదానాలు కానీ పల్లపు భూములు కానీ రెండు కూడా ఆకుపచ్చ, పీఠభూములు పసుపు, పర్వతాలు వచ్చేసరికి గోధుమ రంగు, ముదురు ఎరుపు అయితే కాదు, గోధుమ రంగు. పర్వతాలు గోధుమ రంగు, పీఠభూములు పసుపు, మైదానాలు వచ్చేసరికి గ్రీను, అలాగే నదులు వచ్చేసరికి నదులు కానీ సముద్రాలకు వచ్చేసరికి నీలం. నెక్స్ట్ వన్, విషయ నిర్దేశిత పటాలలో ఉపయోగించే నమూనా కానిది. విషయ నిర్దేశిత పటాలలో ఉపయోగించే నమూనా కానిది. ఇక్కడ ఎక్కువ తీవ్రత, మాదిరి తీవ్రత, తక్కువ తీవ్రత, అతి తక్కువ తీవ్రత అనేటటువంటి 4 కండిషన్స్ తీసుకుంటారు. ఈ స్వల్ప తీవ్రత అనేది ఉండదు. వ్యక్తిగత ఆస్తికి చెందినటువంటి భూములను తెలిపేవి. వ్యక్తిగత ఆస్తికి సంబంధించిన భూములను తెలిపేవి. భూ సరిహద్దును తెలిపేటటువంటి పటాలు. భూ ఉపరితలం యొక్క వివరాలను తెలిపేటటువంటి పటాలు. భూ ఉపరితలం యొక్క వివరాలు ఎలా ఉన్నాయి అనేది తెలిపేదే నైసర్గిక స్వరూపం, భూ నైసర్గిక పటాలు. పెద్ద తరహా పటాలకు గురించి సరికానిది ఏమిటి? పెద్ద తరహా పటాలంటే ఏంటి? చిన్న చిన్న ప్రాంతాలను తెలిపేవి పెద్ద తరహా పటాలు. పెద్ద తరహా పటాలంటే చిన్న ప్రాంతాలను తెలియజేసేవి. అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చిన్న తరహా పటాలంటే పెద్ద ప్రాంతాలను తెలియజేస్తాయి. సో ఇక్కడ మనకి సరికానిది అంటే ఫస్ట్ ఇదే సరికాదు. ఇది పెద్ద ప్రాంతాలను తెలుపుతాయి అన్నారు, ఇదే సరికాదు. ఎందుకంటే చిన్న ప్రాంతాలను తెలియజేస్తాయి. ఇందులో భూ సరిహద్దు పటాలు, నైసర్గిక పటాలు అనేటటువంటివి ఉంటాయి. 2 రకాలు అనమాట. పెద్ద తరహా పటాలు 2 రకాలు. అంటే స్కేలు ఆధారంగా పటాలు 2 రకాలు. పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు. ఈ పెద్ద తరహా పటాలు అనేటటువంటివి 2 రకాలు. ఏంటి? భూ సరిహద్దు తెలిపే పటాలు, భూ నైసర్గిక పటాలు. భూ సరిహద్దు పటాలు అనేటటువంటివి వ్యక్తిగత ఆస్తికి చెందినటువంటి భూములను తెలియజేస్తే, భూ నైసర్గిక పటాలు అనేవి భూ ఉపరితలాన్ని గురించి తెలియజేస్తాయి. క్రింది వానిలో చిన్న తరహా పటం అనేటటువంటిది ఏది? చూడండి, ఈ 2 కూడా మనకి పెద్ద తరహా పటాలని ఇప్పుడే చెప్పుకున్నాం. మరి చిన్న తరహా పటంకి వచ్చేసరికి అట్లాస్ అనేటటువంటిది చిన్న తరహా పటం అనమాట. చిన్న తరహా పటానికి చెందినది ఏదంటే అట్లాస్ అనేది చిన్న తరహా పటానికి చెందినది. నెక్స్ట్ వన్, చిన్న తరహా పటం అంటే పెద్ద పెద్ద వాటిని తెలియజేయాలన్నమాట. నెక్స్ట్ వన్, విషయ నిర్దేశిత పటాలు కూడా మరి పెద్ద తరహా పటానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, స్కేలు ఆధారంగా పటాలు ఎన్ని రకాలు? స్కేలు ఆధారంగా 2 రకాలు. ఇప్పుడే చెప్పుకున్నాం, చిన్న తరహా పెద్ద తరహా అని. పటంలో రంగులు అనేటటువంటివి వేటికి ప్రాధాన్యత ఇస్తాయి? పటంలో రంగులు అనేటటువంటివి చూడండి, ఎత్తు పల్లాలను తెలియజేయడానికి రంగులను ఎక్కువగా ఉపయోగిస్తారు. భౌతిక పటాలు అంటే భూ నైసర్గిక స్వరూపాలను తెలియజేసేవే భౌతిక పటాలు. అంటే పీఠభూములు, పర్వతాలు, మైదానాలు అంటే ఎత్తైనవి, లోతైనవి గట్రా చెప్పాలంటే మనకి మరి రంగులే కదా ఎక్కువగా ఉపయోగించాలి. సో ఎత్తు పల్లాలు చెప్పాలన్నా, భౌతిక పటాలు తెలియజేయాలన్నా, భూ నైసర్గిక స్వరూప పటాలు తెలియజేయాలన్నా వీటన్నింటికీ కూడా రంగులు అనేటటువంటివి ప్రాధాన్యత ఇస్తాయి. నిల్చున్నప్పుడు, ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు వెనుక అంటే వీపు భాగంలో ఉండేటటువంటి దిక్కు. ఉదయిస్తున్న సూర్యునికి అంటే తూర్పు వైపుకి ఎదురుగా ఇలా నిల్చునేటప్పుడు మరి వెనుక వైపు ఏమొస్తుంది? తూర్పుకి ఆపోజిట్లో వెనుక వైపు పడమర వస్తుంది. మరి తూర్పుకి పడమరకి ఇలా మరి తూర్పుకి ఎదురుగా నిల్చున్నప్పుడు కుడి వైపున ఏమొస్తుంది? దక్షిణ వస్తుంది. ఎడమ వైపుకి ఏమొస్తుంది? ఉత్తర వస్తుంది. అలాగే ఈ తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉండేటటువంటి మూల ఆగ్నేయము. మరి దక్షిణానికి పడమరకి ఉండేటటువంటిది నైరుతి. ఇక్కడ చూడండి, నైరుతికి ఆపోజిట్లో ఉండేది లేదా తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండేది ఈశాన్యం. అలాగే ఆగ్నేయానికి ఆపోజిట్లో వచ్చింది ఇక్కడ మనకి వాయువ్యం. ఓకేనండి, ఇలా వస్తాయన్నమాట.
నెక్స్ట్ వన్, అన్ని పటాలలో ఉత్తర దిక్కును సూచించేటటువంటి బాణపు గుర్తు ఉండే ప్రదేశం ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నా. ఇలా పటాలు ఉంటే ఈ పటంలో కుడివైపున మీదన ఇలా ఎర్ర మార్క్ చూపిస్తుంది, కుడివైపున పైభాగాన. భౌతిక పటాలలో వివిధ రంగులను ఉపయోగించుటకు గల కారణం, ఎందుకు వివిధ రంగులను ఉపయోగిస్తాం? వివిధ నైసర్గిక స్వరూపాలను తెలియజేయడం కోసం, అంటే తెలుసుకోవడానికి. నైసర్గిక స్వరూపాలు అంటే ఏవి పర్వతాలు, ఏవి పీఠభూములు, ఏవి మైదానాలు, ఏవి సముద్రాలు, అట్లాంటివన్నీ తెలుసుకోవడం కోసం. విస్తృతమైనటువంటి స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని ఏం సూచించేది ఏంటి? ఇది మనకి ముఖ్యాంశాల్లో ఉన్నాయి. విస్తృతమైనటువంటి స్కేలుపై చిత్రించిన మరి చిన్న ప్రదేశాన్ని సూచించేది ఏంటంటే ప్రణాళిక. 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు, రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరం ఏమిటి? 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు, చూడండి స్కేల్ అని మాత్రం అనుకోవద్దు. 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు, రేఖలు మొదలైనవి గీయుటకు ఉపయోగించేటటువంటి పరికరం ఏంటంటే కంపాస్ లేదా దిక్సూచి. కంపాస్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. GPS అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. విశ్వంలో మనం ఉన్నటువంటి స్థానాన్ని తెలుసుకునేటటువంటి సాంకేతిక వ్యవస్థ ఏమిటి? విశ్వంలో మనం ఉండే స్థానాన్ని తెలుసుకునే సాంకేతిక వ్యవస్థ ఏమిటి? లేదా భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి చాలా ముఖ్యమైనటువంటి సాంకేతిక వ్యవస్థ ఏమిటి? భూమి మీద ఉండే వస్తువులు తెలుసుకోవాలన్నా, లేదా విశ్వంలో మనం ఉండేటటువంటి స్థానం తెలుసుకోవాలన్నా మరి ఏం ద్వారా తెలుసుకోవచ్చు అంటే GPS ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రపంచంలో అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి పటాలు ఏమిటి? అన్ని భౌగోళిక అంశాలు, ప్రదేశాలు అన్నింటినీ తెలుసుకోవాలంటే అన్నింటినీ ఒకే పటంలో తెలుసుకోగలగాలి. అంటే అది వెబ్ ఆధారిత పటాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. విషయ నిర్దేశిత పటాల ద్వారా ఈ క్రింది వాటిని తెలుపుతాయి. విషయ నిర్దేశిత పటాలు అనేటటువంటివి ఈ క్రింది వాటిని తెలుపుతాయి. ఇవన్నీ తెలుపుతాయమ్మా. విషయ నిర్దేశిత పటాలు అంటే ఒక స్పెషల్గా దేని గురించి మనం చెప్పాలంటే, అడవుల గురించి చెప్పాలంటే అది విషయ నిర్దేశిత పటం. ఒక నిర్దిష్ట విషయాన్ని, ఒక నిర్దేశిత విషయాన్ని గురించి తెలియజేసేవి. స్పెషల్గా చెప్పాలంటే దానికి సంబంధించినటువంటి మ్యాప్ ఉంటుంది. దాన్నే విషయ నిర్దేశిత పటం అంటారు. ఒక నిర్దేశించినటువంటి విషయాన్ని గురించి నేర్చుకోవడానికి ఉపయోగిస్తాం. చూడండి, అడవులు, ఖనిజాలు. కానీ అడవుల్ని తెలియజేసే పటాలు ఉద్భిజ పటాలని 7th క్లాస్లో ఉంది. స్పెషల్గా విషయ నిర్దేశిత పటాలలో ఉన్నటువంటి అడవులను గురించి మాత్రమే తెలియజేసే పటాలని ఉద్భిజ పటాలు అంటారు. ఉష్ణోగ్రత, భూమి వినియోగము, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు, ఇవన్నీ దేని గురించి స్పెషల్గా థీమ్తో పెట్టుకున్నా అది విషయ నిర్దేశిత పటమే. పటాల వల్ల ఉపయోగంకు సంబంధించి సరికానిది ఏమిటి? పటాల వల్ల నగరాలు, రాష్ట్రాలు, జిల్లాలు వంటివి గుర్తించవచ్చు. ప్రధాన రహదారి మార్గాలైన రోడ్డు, రైల్వేలను కూడా తెలుసుకోవచ్చు. యుద్ధ సమయంలో సైనికులకు భద్రత దృష్ట్యా కూడా ఉపయోగకరమే. మరి పంటలు, ఖనిజాలు, నేలల గురించి అవగాహన చేసుకోలేము అన్నారు. అవగాహన చేసుకోగలం. సో ఇక్కడ మనకి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, దిక్సూచిని దీని కొరకు ఉపయోగిస్తారు. ప్రధాన దిక్కులను గుర్తించడానికి దిక్సూచిని ఉపయోగిస్తాం. ప్రధాన దిక్కులు, థర్డ్ వన్, ప్రధాన దిక్కులు తెలుసుకోవడానికే మరి దిక్సూచిని ఉపయోగిస్తాం. థ్యాంక్ యూ ఎవరీవన్.